అన్ని మరి అప్డేట్ ఎప్పటికప్పుడు పార్టీ మన వెంకటేశ్వరరావు అన్నీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. దయచేసి మనకు మంచి మెజార్టీతో పొన్నూరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో నరేంద్ర గారికి కూడా మంచి పేరు వచ్చే విధంగా మన నియోజకవర్గంలో నాయకులకు కూడా మంచి పేరు వచ్చే విధంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి, ఈ నియోజకవర్గానికి నేను మా ముగ్గురికి దగ్గర 3 దశాబ్దాల సంబంధాలు రమణ గారు కావచ్చు, నరేంద్ర గారు కావచ్చు, కేశవ్ గారు కావచ్చు, ఆల్పటి రాజేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహానుభావుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 94 వీళ్ళందరూ టికెట్లు ఇచ్చాడు. ఆయన అందరికీ బీఫారాలు ఇచ్చి ఎమ్మెల్యే చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి అందరం కూడా మరి కలిసిమెలిసి ఉన్నాం 30 ఏళ్ళు. అది వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా సరే ఓటు ఎక్కడుందో ముందు గుర్తించండి, కబురు పెట్టండి. హైదరాబాద్లో ఉన్నారని చెప్పారు, మంగళగిరిలో ఉన్నారని చెప్పారు, అట్లాగే మిగతా వాళ్ళంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో మంగళగిరిలో వాళ్ళని ఎవరు తీసుకొస్తారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఎవరు పిలిపిస్తారు, ఇక్కడ ఉన్న ఓట్లు ఎవరెవరు ఎట్లా మనం అనేది ఒకసారి దయచేసి 1-2 సార్లు కూర్చోండి. ఎందుకంటే నరేంద్ర గారికి మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనకు కూడా అందరూ కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి మనం ఎన్నో ఎలక్షన్లు చేశారు. మీరు డక్కాముక్కి వేరే చౌదరి గారిని గెలిపించారు, మరి 6 సార్లు నరేంద్ర గారిని గెలిపించారు. మీకు చెప్పేది ఉంది, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతా సీనియర్ నాయకులు, 4 దశాబ్దాల పైగా జెండా మోసిన వాళ్ళు మీరు అందరూ. ఎన్నోసార్లు అందరం కూడా కలుసుకున్నాం, కాలువల మీద, సెక్రటరియట్లోనూ, మరి బాబు గారి ఇంటి దగ్గర అందరం కలిసి తిరిగినాడమే. కాబట్టి అందరూ కూడా మంచిగా బాగా పనిచేసి బాగా చేయాలని కోరుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్న పరిస్థితులు కూడా చూశారు. 29 సంఘాలు ఓ పక్కన, మన పక్క మనం సమర్థించారు. టీచర్ సంఘాలు ఇవన్నీ కూడా సంబంధి 29 సంఘాలు మన పక్క ఉంటే ఊరంతా మన పక్క ఉందా ఉలిపు కట్ట అవుతుంది. ఆ ఉలిపు కట్టాక తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి కొంప నుంచే డైరెక్షన్. తాడేపల్లి కొంప వెనకుండి వాళ్ళు మళ్ళీ నాకు ఒక 0.5% ఓట్లు పెరిగాయి, నాకు 1% ఓట్లు పెరిగాయి, ఇట్లా అని మళ్ళీ మొదలుపెట్టాడు కదా. ఈ మొదలుపెట్టిన నోరు పడాలంటే మళ్ళీ మనం గట్టిగా మన మెజార్టీని మనం నిలబెట్టుకోవాలి, మన ఓట్లు మనం తెచ్చుకోవాలి, మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. వాటి ఇదంతా కూడా వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు పోటీకి వచ్చారు. వాటి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, ఎందుకంటే మనం కూడా మరి ఎన్నో కష్టాలు ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి వెళ్ళిపోయాడు.